ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ఒకరోజు ఒక పాస్టర్ గారు మీటింగ్కి నన్ను పిలిచారు, పాస్టర్ల మీటింగ్కి. ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. నేను ఒక బుక్ రాశాను, దేవుని మనిషిని బుక్ రాశాను. ఆ బుక్ అతను చూసి ఆ బుక్ మీద ప్రవక్త బ్రదర్ బీటీ పాల్ అని ఉందన్నమాట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ బుక్ చూసి, ఇదేందయ్యా ప్రవక్త అని పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ప్రవక్త అని, అసలు ప్రవక్త అని ఎందుకు పెట్టుకున్నావు, అసలు బైబిల్ ఆధారంగా పెట్టుకున్నావు నువ్వు అని, నువ్వు ప్రవక్తవా అని నన్ను అడిగాడు. అప్పుడు ఆ పాస్టర్ గారికి నేను బైబిల్ ద్వారా కొన్ని విషయాలు చెప్పానన్నమాట. ఆ విషయాలే మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశాలుగాను నియమించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి ఈ జ్ఞానాన్ని ప్రభా ఈ బిడ్డలు తెలుసుకున్న కృప దయచేయమని, పరిశుద్ధాత్మ సహాయంతో మేము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ముఖ్యంగా దైవజనులు ఈ విషయాలు గమనించాలి. ఇది దైవజనులకి ఎక్కువగా వర్తిస్తుంది, విశ్వాసాలు కూడా చూడవచ్చు. అయితే దైవజనులు గమనించండి, దేవుడు ఒక దైవజనుడిగా ఒక పిలుపునిస్తాడు. ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంటుంది. పిలుపులు మొత్తం 5 రకాల పిలుపులు ఉన్నాయి. నేను ఏ పిలుపు కానీ ఈ 5 రకాల్లో ఒక పిలుపు అనేది కంపల్సరీగా నీకు ఉంటుంది. ఏమిటా 5 రకాలు? కొందరిని అపోస్తలుగా పిలుస్తాడు, అదొక పిలుపు. రెండో పిలుపు ప్రవక్తలుగా పిలుపు. మూడోది కాపర్లుగా, 4వది ఉపదేశకులుగా, 5వది సువార్తికులుగా. ఇలా 5 రకాల పిలుపులో ఏదో ఒక పిలుపు ద్వారా నిన్ను పిలుస్తాడు. గమనిస్తున్నారా? అందరినీ అపోస్తలు అంటానికి లేదు. అందరు అపోస్తలుగా పిలవడు, అందరినీ కాపర్లుగా పిలవడు, అందరినీ ప్రవక్తలుగా పిలవడు, అందరిని ఉపదేశకులుగా పిలవడు. ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అయితే ఆ పిలుపుని నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పిలుపుని నిర్ధారణ చేసుకుంటావో అప్పుడు ఆ పిలుపులో నువ్వు సాగిపోతావు. చాలామంది పాస్టర్లకి దేవుని సేవ చేస్తారు, కానీ అసలు ఈ 5 ఏ పిలుపు ఉంది అనేది వాళ్ళకి పట్టదు. అసలు ఏ పిలుపు లేకపోయినా మేము దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతో దేవుని సేవ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? పిలుపు అనేది ఒక ఏర్పాటు. పిలుపు అనేది నువ్వు నిశ్చిత చేసుకోవాలి. నిశ్చిత చేసుకోవాలి, నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. గమనిద్దాం మనం. అది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను. చూసారండి, పిలుపును నిశ్చయిత చేసుకోవడానికి జాగ్రత్త పడాలంట. జాగ్రత్త అంటే ఎంత కేర్ఫుల్ తెలుసా మీకు? ఇప్పుడు కేర్లెస్ చేస్తున్నారండి. ఏ పిలుపుతో పిలిచాడు నన్ను? అపోస్తలుగా పిలిచాడా, ప్రవక్తగా పిలిచాడా, సువార్తగా పిలిచాడా, ఉపదేశకులు పిలిచాడా, కాపరగా పిలిచాడా అనేది లెక్కే లేదు. అవన్నీ పట్టించుకోవట్లే. ఏదో బైబిల్ తీసుకోవడం, వెళ్ళిపోవడం, దేవుడు పిలిచిన వెళ్ళిపోవడం, చిన్న సంఘం సంపించుకోవడం, సువార్త ప్రకటించడం, అంతే. దానివల్ల ఫలితం ఉండదండి. ఈ లోకంలో నీ గొప్ప సంఘం ఏర్పడవచ్చు, అద్భుత కార్యాలు చేయొచ్చు, కానీ పరలోకం 0 ఉంటుంది. ఒక పిలుపు అనేది నిశ్చయం చేసుకోవాలా. ఆ పిలుపులోనే మళ్ళీ వెళ్ళిపోవాలా. దేవుడు నన్ను ఎందుకు దేన్ని పిలిచాడని తెలుసుకోవాలి నువ్వు. ఎందుకంటే చూడండి, ఒక అతనికి 5 మంది బిడ్డలు అనుకోండి. అందరూ ఒకే దాంట్లో ఉండరు. ఒక రైతు అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు యాక్టర్ అవుతాడు. అర్థమవుతుందండి? ఒకరు టీచర్ అవుతాడు, ఒక్కొక్కరు ఒకటి అవుతారు. అయితే ఆ తండ్రి వాళ్ళకి ఏది ఇస్తే ముఖ్యము అనేది తెలుసుకుని అందులో పెడతాడు. వాడు తెలుసుకొని అదే చదివి దాంట్లో డెవలప్ అవుతాడు.
డాక్టర్గా నన్ను తండ్రి పెట్టాడు చదువుకోవడానికి అని తెలియకపోతే వాడు ఏం చదువుతాడు? అదే డాక్టర్ అని చెప్తే కదా, ఓ డాక్టర్ పెట్టావా, డాక్టర్ చదువుతా. చూసారండి, కాలేజీ పంపించాడు, దేనికి పంపించాడు? డాక్టర్గా పంపించాడా లేకపోతే టీచర్గా పంపించాడా? తెలిస్తే కదా అది చదివేది, దాంట్లో అభివృద్ధి పొందేది. కనుక నువ్వు కూడా నీకు ఇచ్చిన పిలుపు ఏదో తెలిస్తే ఆ పిలుపులో నువ్వు అభివృద్ధి పొందుతావు. అబ్బో వాళ్ళు అభివృద్ధి పొందుతారు, వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అని వాళ్ళ మనం ఉండాలా అనుకోవడమే కానీ నీకు ఒక పిలుపు ఉంది, నువ్వు కూడా అభివృద్ధి పొందాలా, వాళ్ళు వీళ్ళు పోల్చుకోకూడదు అనేది నువ్వు తెలుసుకోవాలా. అది తెలుసుకోవాలంటే నీ పిలుపు నువ్వు నిశ్చిత చేసుకోవాలా. అందుకే పేతురు అంటున్నాడు, నువ్వు నిశ్చిత చేసుకో, అది దాంట్లో జాగ్రత్తగా ఉండాలా. చూసారా, ఒక సహోదరుడు నన్ను అడిగాడు, ఎన్ని ప్రవక్తగా అనుకుంటామని. అప్పుడప్పుడు వెళ్తాలు చేస్తుంటాను నన్ను. పక్కన ఇంకో సేవకుడు ఉండి అతనికి ఆ పేరు పెట్టుకున్నాడంటే దానిలో ఒక అర్థం ఉంటుంది, అతనికి తెలుసు ఆ విషయం. చూసారంటే బైబిల్ తెలియక వీళ్ళు ఈ విధంగా ఎత్తాలు చేస్తున్నారు, ఈ విధంగా అడుగుతున్నారు. బైబిల్ తెలుసుకోవాలా. నీ దేవుడిని సేవ పిలిచంటే ఏదో పిలుపు నీకు ఉంది, లేకపోతే నువ్వు ఉండకుండా ఊరికే పిలవలేదు. నువ్వు దేవుడిని ఊరికే పిలవాలా. ఈ ఐదిట్లో ఒక పిలుపు ఉంది. బైబిల్లో మనం చూద్దాం. పౌలు ఉన్నాడండి, పౌలు దేవుడు పిలిచాడు. పౌలు దేవుడు పిలిచినప్పుడు ఏ పిలుపుతో పౌలుని పిలిచాడో తెలుసా మీకు? మనం చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1 చూస్తే అక్కడ పౌలుని అపోస్తలుగా పిలిచాడు అని రాయబడింది. అపోస్తలుగా పిలిచాడంట. తన పిలుపు అతను రూఢీపరుచుకున్నాడు. తన పిలుపు ముందు దాని పేరు ముందు ఏం పెట్టుకున్నాడండి? అపోస్తలుడైన పౌలని పెట్టుకున్నాడు. అందుకని బిషప్ అని, రెవరెండ్ అని పెట్టుకోలేదు. రెవరెండ్ అనేది అసలు పెట్టుకోడు. రెవరెండ్ అంటే పూజనీయుడు, పూజింపు తగినవాడు. ఎవరు? యేసు ప్రభువు వారు తప్ప ఎవరు పూజింపు తగినవారు కాదు. రెవరెండ్ అని, బిషప్ అని, పోప్ అని ఇవి మనం పెట్టుకోకూడదండి. మనం పెట్టుకోవాల్సినవి పెట్టుకోకుండా అనవసరమైన పెట్టుకుంటున్నాం, దేవునికి వ్యతిరేకమైన పెట్టుకుంటున్నాం, దేవునికి ఇష్టమైన పెట్టుకోవట్లేదు, దేవుడు చెప్పినవి పెట్టుకోకుండా దేవుడు చెప్పనే పెట్టుకుంటున్నాం. గమనిస్తున్నారా? కనుక గమనించండి, నీది ఏ పిలుపు? ఇక్కడ పౌలుది అపోస్తలుడైన పౌలని పెట్టుకున్నాడు. ముందు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ముందు పేరు ముందు ఏముంది? అపోస్తలుడు ఉంది. నీ పేరు ముందు రెవరెండ్ కాదు, బిషప్ కాదు, ఈ గది ఉండాల్సింది. నీ ఏ పిలితే పిలిచి కాపర్గా పిలిచాడా కాపర్ని పెట్టుకో, అటు పాస్టర్ని పెట్టుకో, లేకపోతే ఉపదేశకుడిని పెట్టాడా ఉపదేశకుడిని పెట్టుకో, లేకపోతే అపోస్తలుని పిలిచా, లేదా ప్రవక్తను పిలిచాడా పెట్టుకో, లేదా సువార్తను పిలిచాడా. చూడండి, ఇక్కడ అపోస్తలుని పౌలని పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇంకో వచనాన్ని కూడా మనం చూస్తే గమనించండి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనంలో సువార్తకుడైన పిలుపు అంటున్నాడు. మరి సువార్తకుడైన పిలుపు అనేది పిలుపు ముందు సువార్తను ఎందుకు పెట్టుకున్నాడు? పెట్టుకోకుండా కదా. సువార్తకుడైన పిలుపు బిషప్ అని పిలుపుని పెట్టుకున్నాడా? పోప్ అని పెట్టుకున్నాడా అండి? రైట్ రెవరెండ్ రైట్ రెవరెండ్ అని పెట్టుకున్నాడా? జాగ్రత్త, నీ పిలుపు గుర్తించాలా, జాగ్రత్త చేసుకోమంటున్నాడు. జాగ్రత్తగా ఉండంటాడు. నేను చెప్పి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దైవజనుడు జాగ్రత్తగా ఉండాలి. పిలుపు నిశ్చిత చేసుకోకుండా ఇష్ట ప్రకారం నువ్వు సేవ చేయడానికి వీలు లేదు. ఇది బైబిల్ చట్టం. ఈ చట్టాన్ని పాటించాలా. ఈ బైబిల్ ప్రకారం నడుచుకుంటాం కాబట్టి, బైబిల్ ప్రకారం పిలిచాడు కాబట్టి బైబిల్ని పాటించి బైబిల్ చట్టం ప్రకారం నడుచుకుంటే అప్పుడు నీ సేవ ఫలింపస్తుంది. ఈ లోకంలో ఎంత ఫలించినా పిలుపు తెలియకుండా పరలోకంలో సున్నా ఉంటుంది నీకు. కనుక ప్రియ దైవజనుడా, ప్రియ విశ్వాసి, గుర్తుంచుకోండి. మామూలుగా విశ్వాసగా పిలిచిన తర్వాత దైవజనుని పిలుస్తాడు. దైవజనుని పిలిచిన తర్వాత ఏ పిలుపు నీకు ఇచ్చాడు ఆ దైవజనులు పనిలో, అది పని అంట, పని పిలిచిన పని అది. ఆ పనిలో ఏ పిలుపునేది దాన్ని జాగ్రత్త పడాలా, అది ఏర్పాటులో జాగ్రత్త పడాలా అని చెప్తాడు దేవుడు. ఇంకోటి చూడండి, ఇంకోటి చూస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్పండి? ప్రవక్తగా పిలిచాడంట. ప్రవక్తగా పిలిచాడు. ఇర్మియా ప్రవక్తని ఇర్మియాని ఏ పిలుపుతో పిలిచాడో ప్రవక్తగా, అదే పిలుపు కూడా దేవుడు నన్ను పిలిచాడండి. దేవుడు నాతో మాట్లాడినాడు. ఏమని? ఇదిగో నేను ప్రవక్తగా పిలుస్తున్నాను, అనేక జనములకు నేను ప్రవక్తగా నియమించి ఉన్నానని దేవుడు నన్ను పిలిచాడు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ప్రవక్తగా నియమించిన అని చెప్పి దేవుడు నన్ను పిలిచాడు. అప్పటి నుంచి నేను దేవుడు నన్ను ప్రవక్తగా పిలిచాడు కాబట్టి ప్రవక్తని నేను పెట్టుకున్నాను నా పేరు ముందు. నువ్వు కూడా పెట్టుకోవాలా. అది చట్టం, ఏర్పాటు. అది ఏర్పాటు అంటే చట్టం. అది జాగ్రత్త పడాలి. ఆ విషయంలో నువ్వు దాన్ని సిగ్గుపడకూడదు. నువ్వు గమనిస్తున్నారా? ఇంకా చూడండి, ఇక్కడ చూస్తే యోహాను రాసిన శుభవార్త 21వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే చూడండి, ఇక్కడ కాపరి అర్థమవుతుందండి. పేతురుతో అంటున్నాడు యేసు ప్రభు, నువ్వు నా బిడ్డలను కాస్తావా, నా గొర్రెలను కాస్తావా అంటే కాపరగా ఉంటావా అని అడుగుతున్నాడు. కాపర పిలుపండి పేతురుది, కాపర పిలుపు.
ఇంకోటి చూడు ఉపదేశకుడిగా. ఇక్కడ స్టెఫను అపొస్తలుల కార్యములు 7:2 ఉపదేశకుడిగా. చూడండి, ఇస్రాయేల్ జనాంగానికి ఉపదేశిస్తాడనమాట. ఉపదేశకుడికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అక్కడ వంట చేసే సమయంలో కొంతమంది ఉపదేశించాలి, కొంతమంది వంట చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందులో ఈ స్టెఫను కూడా అభిషేకిస్తారు వాక్యాన్ని ఉపదేశించాలని. అప్పుడు అక్కడ ఇస్రాయేల్ జనాంగానికి ఉపదేశిస్తున్నప్పుడు, వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయినారంట, అతను ఎదిరించలేకపోయినారంట, ఆత్మని ఎదిరించలేకపోయినారంట. అంతేకాదు ప్రియమైన సహోదరులు గమనించండి, అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు దేవదూత మొహం వల్లే ఆయన ముఖం ఉందంట. ఉపదేశించేటప్పుడు దేవదూత మొహం వల్ల మెరిసిపోతుందంట ఉపదేశించేటప్పుడు. కనుక ఉపదేశిగా పిలిచాడు. వీళ్ళందరూ కూడా తన పేర్ల ముందు వాళ్ళ పిలుపులను పెట్టుకున్న వాళ్ళే. కనుక నేనేం కూడా నన్ను ప్రవక్తగా పిలిచాడు కాబట్టి నేను సిగ్గుపడినావు. రెవరెండ్గా పెట్టుకోవచ్చు, సిగ్గుపడాలి విషయంలో మనం రెవరెండ్ కాదు. కనుక ప్రియమైన దైవజనులారా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నా కానీ నీ పిలుపు ఏంటి, నీ పేరు ముందు పిలుపు పెట్టుకో. కాపరవా, ప్రవక్తవా, లేకపోతే ఇంకేమన్నా సువార్తికుడివా, ఉపదేశకుడివా, అపోస్తలుడివా, కంపల్సరీ పెట్టుకోవాలి. అదే జాగ్రత్త పడాలి పెట్టుకోవడంలో అని చెప్తున్నాడు పేతురు, చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కనుక ఇక నుంచి జాగ్రత్త పడమని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకో మనం కూడా చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ప్రియమైన దైవజనులు గమనించండి, నీ పిలుపు నువ్వు తెలుసుకో, ఆ పిలుపులను సాగిపో. ఒకరితో దయచేసి నువ్వు పోల్చుకోవద్దు. అందుకే నేను ప్రవక్త బీటీ వాళ్ళని పెట్టుకుంటాను. మీరు పెట్టుకోండి, దేవుడు చెప్పిందనమాట. గమనించండి, ఇక్కడ అన్నీ కూడా 5 పిలుపులు ఎవరెవరు పెట్టుకున్నారనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. కనుక ఇప్పటికే నువ్వు జాగ్రత్త పడి నిన్ను ఈ దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో నువ్వు కొనసాగాలని యేసు క్రీస్తు వారి నామంలో నీకు మనం చేస్తున్నాను. ప్రియ దేవుజనులైనా ఇప్పటికైనా తెలుసుకోండి ఎందుకు నేను ఎందుకు ఈ విధంగా పెట్టుకున్నానని మీరు తెలుసుకోండి. మీరు కూడా పెట్టుకొని ఆ పిలుపులని చివరి వరకు కూడా, నీ ప్రాణం పోయేంత వరకు కూడా ఆ పిలుపులను ఉండి నువ్వు సేవ చేసి దేవునికి అనేక ఆత్మలు రక్షించాలని నా ఆశ. వాళ్ళ పిలుపు నువ్వు పెట్టుకోవద్దు, నీ పిలుపును వాళ్ళు పెట్టుకోవద్దు. నీకు ఒక పిలుపు ఉంది, ఆ పిలుపుని నువ్వు రూఢి చేసుకోని యేసుక్రీస్తు వారి నామమున మనవి చేస్తూ నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. అవును ప్రభా తండ్రి, పేతురు మహాభక్తుడు అంటున్నాడు, ఇదిగో నీ పిలుపును ఏర్పాటును ఇదిగో నువ్వు నిశ్చయిత చేసుకోవడంలో జాగ్రత్త అంటే అదెంతో ఇంపార్టెంట్ అని మాకు తెలుస్తుంది ప్రభా. ఈ జాగ్రత్త ఎవరు పట్టలేదు, ఇది కేర్లెస్ చేస్తున్నారు తండ్రి. ఎంత ఇంపార్టెంట్ అయితే జాగ్రత్త అంటున్నాడు ప్రభా. అందుకే రెవరెండ్లను బిషప్లను పెట్టుకుంటారు కానీ వాళ్ళు ఏ పిలుపు పిలుస్తారో ఆ పిలుపేంటో వాళ్ళు గ్రహించకుండా, ఆ పిలుపుని పెట్టుకోకుండా ప్రభా తండ్రి, వాళ్ళకి తెలియట్లేదు ప్రభా. అలా ప్రవర్తిస్తున్నారు తండ్రి. పెట్టుకున్న వారిని కూడా ఎగతాళి చేస్తున్నారు. క్షమించండి. ఈరోజు తెలుసుకున్నారు ప్రభు, ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ప్రభా ఈ వీడియో ప్రభు ప్రతి ఒక్కరు చూసే విధంగా సహాయం చేయండి. తెలుసుకునే విధంగా ప్రతి దైవజనుడిని కూడా దేవుని చేత పిలవబడ్డవాడు ఈ 5 రకాల పిలుపులు ఏదో పిలుపు ఉంటుంది, ఆ పిలుపు కనుగొని ప్రభా నిశ్చయిత ఏర్పాటు చేసుకుని నిశ్చయిత కలిగి ఆ పిలుపులో సాగిపోయే కృపను దయచేయని ప్రార్థన చేస్తూ చిన్న ప్రార్థన పాదం సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.